ఉన్నారా? అసలు ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటారు? తెలియనితనం అనుకోవాలా. మొదటిసారి గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఇట్టే ఉంటుంది అన్నట్టు ఉంది వీళ్ళ వ్యవహారం. ఎందుకంటే గాన ఏం బాలు అనే వ్యక్తి ఆ పిల్లోడు యూత్ లీడర్ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మహా అంటే ఈ గేరి వరకు తెలుసు, లేదా ఈ కల్లూరు వరకు తెలుసు, లేదా కర్నూలు వరకు తెలుసు ఎవరు బాలు అంటే. వీళ్ళు చేసే తిక్కచేష్టల వల్ల ఈరోజు రాష్ట్రం అంతా ఎవరు బాలు ఎక్కడుంటాడు, ఆ పిల్లోడికి జరిగిన అన్యాయం ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. తెలియనితనంతో, మూర్ఖత్వంతో, అహంకారంతో చేసే పనులు తప్ప వేరేది ఏం లేదు. లేకుంటే ఆ పిల్లోడిని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం ఉంది జిల్లా ఇక్కడున్న మంత్రికి కానీ ఇక్కడున్న పోలీసు వాళ్ళకి కానీ. నాకు తెలిసి పోలీసు వాళ్ళ పాత్ర ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ పైన బాస్ మంత్రి ఉన్నాడు ఇక్కడ. ఆయన ఏది చెప్తే దానికి జీ హుజూర్ అనాల్సిందే వాళ్ళు, లేకుంటే ట్రాన్స్ఫర్ అయిపోతారు. కాబట్టి వాళ్ళ బాస్ ఏం చెప్తాడు, ఒక మంత్రి పదవి ఇస్తే ఆయన జిల్లా గురించి, జిల్లా డెవలప్మెంట్ గురించి, కర్నూలు గురించి, కర్నూలు ప్రాంత ప్రజల గురించి ఆలోచించాలి. కానీ అంత పెద్ద హోదాలో కూర్చొని ఒక యువకుడి పైన, బాలు పైన, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఒక పిల్లోడి పైన పగబట్టడం, రివెంజ్ పాలిటిక్స్ చేయడం అంటే అది చేతగానితనానికి ఉదాహరణ, నిదర్శనం అని చెప్పడం తప్ప ఇంకా అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. అంటే భయం పుట్టియడానికి ఇవన్నీ చేస్తున్నారా? ఇప్పుడు వరకు స్టేట్లో ఎంతమంది పైన కేసులు పెట్టినారు, ఎంతమంది పైన దాడులు చేసినారు? కేసులు పడితే ఎవడైనా పార్టీ మారినాడా? దాడులు చేస్తే ఎవడైనా రాజకీయం సాలించుకున్నాడా? ఇవన్నీ అయ్యే పనులు కాదు కదా. సరే, బాలు అనే పిల్లోడు ఏదో తప్పు చేసినాడు, ఆయన పైన కేసులు పెట్టి వేధిస్తున్నామంటున్నారు, చాలా బాగుంది. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితము తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి సంబంధించినోడు ఎవడో స్క్రాప్ వాడు ఒక అమాయకుడిని బెదిరిస్తే అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు. దానిపైన కేసు కట్టినారా? నందికొట్కూరు నియోజకవర్గంలో ఇదే ఐటీడీపీకి సంబంధించినోడు ఎవడో బిగ్ బాస్ షోకి పోయిన ఒక ఆడమే, హీరోయిన్నో లేకుంటే ఎవరో ఆమె యాక్ట్రెస్, ఆమెకు నీ రేట్ ఎంత అని మెసేజ్ పంపించినాడు. వాడిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఈ మాట చెప్పేది నేను చెప్పడంలే, ఆ హీరోయినే చంద్రబాబు నాయుడికి ట్యాగ్ చేసి చెప్పింది. ఏం సార్, నీ ప్రభుత్వంలో నీ ఫోటో పెట్టుకొని ఇంత చిల్లర పనులు చేస్తానే కూడా నువ్వు ఎందుకు యాక్షన్లు తీసుకోవడం లేని. కాబట్టి అహంకారం అనేది ఎక్కువైనప్పుడు పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయినాయంట. ఆఫ్టర్ ఆల్ మినిస్టర్ దేవుంది చెప్పు, 2 ఏళ్ళు ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఆయన వ్యాపారాలు ఆయన చేసుకుంటాడు. చిన్న వయసులో పెద్ద బాధ్యత ఇస్తే 20 ఏళ్ళు గుర్తు పెట్టుకునేటట్లు ఆ బాధ్యతను నిర్వర్తించాలి తప్ప ఒక పూట గడిసెనులపైన, మధ్యతరగతి కుటుంబాలపైన, నిస్సహాయుడిపైన, నిరాయుధుడిపైన, ఒక అమాయకుడిపైన దాడులు చేస్తే ఏమొస్తుంది? సారాయి కేసులో పెట్టేది ఎవరో కారులో సారాయి పెట్టి అది బాలు అమ్ముతాడని చెప్పి బాలు పైన కేసు పెడతారా? కనీసం ఒక ఎఫ్ఐఆర్ లేకుండా స్టేషన్కి ఎందుకు రమ్మంటున్నారు సార్ అంటే, వాళ్ళ ఆ తల్లిని తోసి